తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సహజంగా ప్రార్థనకి వస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా సమాజంలో అడిగే మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని అడుగుతూ ఉంటారు. అంతేనా? మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలా మాట్లాడచ్చా అని కూడా అంటూ ఉంటారు. మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు ఇలా బూతులు తిట్టచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఒకవేళ మన ముందు అడగకపోవచ్చు, మన వెనక కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రార్థనకి వచ్చేవారే కాదు కానీ ప్రార్థనకి రానివారైనా ప్రార్థనకి వచ్చేవారైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటి ఆ విషయం ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏమిటి అంటే, నీ కోపమే నీ కొంపను కూల్చును అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇదేమీ కూడా కొత్త పదమేం కాదు. నీ కోపమే నీ వినాశనము అని, తన కోపమే తన శత్రువు అని బైబిల్లో కాదు కానీ సమాజంలో కూడా చాలా విషయాలు మనం వింటూనే ఉంటాం. అంటే సమాజమే కానీ బైబిలే కానీ మనకేం తెలియజేస్తుంది అంటే, మనము కోపపడకూడదు అనే విషయాన్ని బాగా తెలియజేస్తూ ఉంది. అయితే ఎంత తెలియజేసినప్పటికీ కూడా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చాలామంది వాళ్ళ జీవితంలో ఉచితంగా వచ్చే స్వభావం ఏమిటి అంటే కోపమే. చాలామంది యొక్క జీవితములలో కోపపడి వాళ్ళ జీవితాలు బాగా నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోపపడి కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోపపడి ఒక ఉద్యోగంలో కూడా స్థిరంగా లేని వాళ్ళు కూడా సమాజంలో ఉంటూ ఉన్నారు. నిజమేనా? కాబట్టి ఈ కోపం గురించి బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే రక్త మాంసములు కలిగిన ఈ శరీరానికి ఖచ్చితంగా ఏమొచ్చిద్ది అంటే కోపం వచ్చిద్ది. అంటే ఒక్కోసారి తిట్టేటప్పుడు కూడా నేను మనిషినే, నేను ఉప్పు కారమే తింటున్నాను అని అంటూ ఉంటాం కదా. అంటే ఈ శరీరానికి ఏ లక్షణం ఉన్నది అంటే కోపపడే లక్షణం ఉంది. అయితే ఇక్కడ కోపముని ఆపుకోమని చెప్పట్లా, కోపపడండి కోపం వస్తే, కానీ ఏం చేయొద్దంటే పాపము చేయొద్దు. అంటే పాపము చేయొద్దంటే చాలామంది కోపంలో చాలా బూతులు తిడుతూ ఉంటారు. కోపం వస్తే వచ్చింది కానీ మనం ఏం తిట్టకూడదంటే బూతులు తిట్టకూడదు. కోపంలో ఎదుటివాడి నాశనాన్ని బాగా మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు కోపపడు కానీ ఎదుటివాడిని నాశనం కూడా కోరుకోవద్దు. అంటే నీ కోపంలో నువ్వు ఏం చేయకూడదు అంటే తప్పు చేయొద్దు అని చెప్తుంది. ఏం చేయొద్దంట? తప్పు చేయొద్దు. చాలామంది ఇళ్లలో కూడా కోపం వస్తే టీవీలు పగలగొట్టడాలు, ఫ్రిడ్జ్ డోర్లు ఎర్రకొట్టడాలు, అద్దాలు పగలగొట్టాలు చేస్తూ ఉంటారు. అదే కోపంతో గోడ గుద్దుతారా? గోళ్ళ గుద్దరు. గోళ్ళ గుద్దితే వాళ్ళ చేతులు ఇరుగుతాయని బాగా. అంటే కోపంలో కూడా వాళ్ళు జ్ఞానంగా కోపపడతారు. ఏవి పగలగొడితే పగులుతాయో వాటినే పగల కొడతారు, అన్నీ పగల కొట్టరు. అంతేనా? దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, కోపపడండి, సమయం సందర్భాన్ని బట్టి కోపపడండి, కానీ పాపము అంటే తప్పు చేయొద్దు. ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని నువ్వు నాకు అనవసరంగా పుట్టావు, నిన్ను అనవసరంగా కన్నాను అని కోపంలో అంటూ ఉంటారు. అంటే అనరాని మాటలు మాట్లాడకూడదు, బూతులు తిట్టకూడదు, దూషణ చేయకూడదు, వేటిని నాశనం కూడా చేసుకోకూడదు.
కాబట్టి బైబిల్ చెప్పే విషయం ఏమిటి అంటే కోపపడుడు గాని పాపము చేయకుడి. ఒకవేళ నీ పొరుగువాని మీద నీకు కోపం వచ్చినట్లయితే ఈరోజు కొంతమంది అత్త కోడళ్ళు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, కోపంతో తరతరాలుగా మాట్లాడుకొని వాళ్ళు కూడా ఉంటారు, అంతేనా? కానీ ప్రార్థనకు వచ్చే వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఎక్కడైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ నిమిషం కోపంగా ఉండండి, ఆ తర్వాత ఆ కోపాన్ని ఏం చేయండి అంటే విడిచిపెట్టండి అని చెప్తున్నారు. కానీ ఈరోజు చాలామంది కోపాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు, వాళ్ళు చెప్పే కార్యక్రమాలకి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడకుండా కూడా ఉంటూ ఉంటారు. కానీ క్రైస్తవులమైన మనలో ఎలాంటి లక్షణము ఉండాలి అంటే, మనము కోపములో పాపము అయితే చేయకూడదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ఒక 3 విషయాలు నేర్చుకుందాం. కోపపడండి, పాపము చేయొద్దని చెప్తున్నాడు కదా, అసలు కోపం ఎందుకు వచ్చింది? మొట్టమొదటి పాయింట్ ఏం నేర్చుకుందామంటే కోపము ఎందుకు వస్తుంది. రెండవ పాయింట్, కోపం వలన ఏం వచ్చింది, కోపం వస్తే ఏం వచ్చింది. మూడో పాయింట్, క్రైస్తవులుగా మనం కోపము పడవచ్చా అనే ఈ విషయాలను మనం నేర్చుకోవడంలో ముందుకు వెళదాం. మొట్టమొదటిగా కోపము ఎందుకు వచ్చును అనేది మనం చూద్దాం. మీరు చెప్పండి, మీ కోపం ఎందుకు వచ్చింది? చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చింది. ఇంకా ఎవరు చెప్పట్లా. కోపం ఎందుకు వచ్చింది? విసిగించిన బాగా కోపం వచ్చింది. ఇంకా నీళ్ళు పట్టుకునేటప్పుడు మన వెనకోళ్ళు మన ముందు బింది పెడితే కూడా అంటే కోపం వస్తూ ఉంటుంది. ఎవరైనా మన ఆస్తిని ధ్వంసం చేస్తున్నా కూడా మనకేమొచ్చిందంటే కోపం వస్తుంది. ఇంకా మనల్ని ఎవరైనా నొప్పించే మాటలు, కొంతమంది కావాలని మాటలతో బాధ పెడుతూ ఉంటారు, సూటిపోటి మాటలు అంటూ ఉంటారు కదా. మాటలే కాదు, చూపులు కూడా సూటిపోటి చూపులు చూస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళ కళ్ళల్లో ఏం పోయాలో అలా చూస్తున్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. కొంతమంది కళ్ళతో కోపం తెప్పిస్తారు, మాటలతో కోపం తెప్పిస్తారు, చేతలతో కోపం తెప్పిస్తారు, కొంతమంది మౌనంతో కూడా కోపం తెప్పిస్తూ ఉంటారు, అంతేనా? అయితే ప్రియ సహోదరులారా, కోపం ఎందుకు వచ్చును అనేది మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కోపం ఎందుకు వచ్చింది అంటే, మనల్ని ఎవరైనా నొప్పించేటట్టు మాట్లాడితే మనకు ఖచ్చితంగా ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. నొప్పించడం అంటే నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వే పాటి దానివి, నువ్వే పాటి వాడివి అని మనల్ని ఎవరైనా అన్నా కూడా మనం ఊరుకోం. మనకేమీ లేకపోయినా, వాళ్ళు అన్న మాట నిజమైనప్పటికీ కూడా మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనకి ఎప్పుడూ కూడా కోపం వచ్చింది. నిజమే అంటారా? కాబట్టి ప్రియ సహోదరులారా, మన ఇరుగు వారితో కానీ, మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ, మన బంధుమిత్రులతో కానీ నొప్పించే మాటలను మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. అంటే ఈరోజు కొంతమంది పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు పిల్లలు ఎందుకు లేరు అని, భార్యాభర్తలు గొడవైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెందుకు గొడవ పడుతున్నారని, ఆస్తి గొడవలు అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే సమస్య ఎక్కడైతే ఉన్నదో అక్కడికే వెళ్ళి కావాలని మాట్లాడతారు, అంతేనా? ఈరోజు అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. అంటే మనల్ని కోపంతో రెచ్చగొట్టాలని మాట్లాడే వాళ్ళు సమాజంలో ఉన్నారు. కానీ మనం ఎలాగ ఉండాలి అంటే, క్రైస్తవ జీవితంలో మనం ఎవరిని కూడా నొప్పించకూడదు. నొప్పించకూడదు అంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు.
ఈరోజు చాలామంది కూడా తొందరగా కోపపడి ఇతరులను ఏం చేస్తూ ఉంటారంటే అనవసరంగా బాధ పెడుతూ ఉంటారు. అంటే పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడతారు, పెద్దయిన తర్వాత కూడా తల్లిదండ్రులను బాధ పెడుతూనే ఉంటారు. తర్వాత వచ్చిన కొడుకు, కోడలు, కూతుర్లో వీళ్ళు కూడా సూటిపోటి మాటలతో తల్లిదండ్రులుగా ఉన్నవారిని, బంధుమిత్రులుగా ఉన్న వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అంటే కోపముతో మాట్లాడిన మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మరి మన మాటలు ఎలా ఉండాలి? ఇప్పటిదాకా ఎలా నొప్పించే మాటలు మనం మాట్లాడకూడదు అని చెప్పాడు కదా. మరి మన మాటలు ఎలా ఉండాలి అంటే మృదువైన మాటలు ఉండాలంట. అంటే ఎవరితో మాట్లాడినా, ఇప్పుడు సాయంకాల పూట చాలామంది కూర్చుని అరుగుల మీద మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడం తప్పు అంటే తప్పని కాదు. మాట్లాడుకునేటప్పుడు మృదువైన మాటలు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య మంచి సహవాసం ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతాం మనం? ఇరుగు పొరుగు వాళ్ళతో కాకపోతే మన బాధలు ఎవరితో పంచుకుంటాం? ఒక్కోసారి కూరలు అయిపోయినా కూడా ఇరుగు పొరుగులు, మీ ఇంట్లో కూర ఏం వండో, కావాలంటే తీసుకెళ్ళు, ఉప్పు కావాలా, పప్పు కావాలా అంటే కొన్ని ఎవరు ఉప్పులు ఎవరు, నూనెలు ఎవరు, కానీ మిగతావన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూనే ఉంటాయా? అంటే మంచిగా మాట్లాడితే మంచి సహవాసం వచ్చింది. మంచి సహవాసం ఉంటే మనం కూడా బాగుంటాం, అంతేనా? మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. మనము వాళ్ళకి ఉపయోగపడతాం, వాళ్ళు కూడా మనకి ఉపయోగపడతారు. కాబట్టి నొప్పించే మాటలు మాట్లాడడం కంటే మృదువైన మాటలు మాట్లాడడం మనకి చాలా మంచిది. కాబట్టి క్రైస్తవులమైన మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే మనము ఎన్నడూ కూడా ఎవరిని కూడా నొప్పించే మాటలు మాట్లాడకూడదు. మనము ఎవరితోనైనా కూడా ఏం మాట్లాడాలంటే మృదువుగా, అంటే మెత్తని మాటలు. ఒక్కోసారి అయ్యా బుజ్జి అంటూ మాట్లాడుతూ ఉంటాం కదా, అలా మాట్లాడేవారిగా ఉండాలి. రెండో విషయం, ఎందుకు కోపం వచ్చింది అంటే ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే మనిషికి ఎందుకు కోపం వచ్చింది? ఇందాకేం మాట్లాడామంటే నొప్పించే మాటలు మాట్లాడితే కోపం వచ్చిందని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే మనము పొందవలసినది ఎవరైనా మన దగ్గర అన్యాయంగా లాక్కుంటే, మనకు చెందవలసింది ఎవరైనా దౌర్జన్యంగా తీసుకుంటే మనం ఏం చేయమంటే కోప్పడతాం, అంతేనా? చాలామంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళకి ఎక్కడ సమస్య అంటే ఆస్తి తగాదాలే ఒక సమస్య. ఇక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు అంటే యాకోబు, ఏశావు. ఏశావు ఇంటికి పెద్ద, యాకోబు ఇంటికి చిన్న. సమాజం కూడా ఏం చెప్తుంది అంటే పెద్దోడికి అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇస్తారు, చిన్నోడికి పెద్దోడి కన్నా కొంచెం తక్కువ ఇస్తారు. అది సమాజంలో కూడా మామూలే. అయితే ఇక్కడ కూడా మీ అందరికీ బాగా తెలుసు, ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలను, ఏశావు పొందవలసిన దీవెనలను, ఏశావు పొందవలసిన జ్యేష్ఠత్వముని అంటే గిఫ్ట్లని ఎవరు వెళ్ళి పొందారు అంటే యాకోబు వెళ్ళి పొందాడు. అప్పుడు ఏశావుకి ఎలా ఉంటుంది? చాలా కడుపులో నొప్పి, అంటే చాలా కడుపు మంటగా, చాలా కోపంగా ఉంటుంది కదా. అంటే నాకు రావాల్సిన బహుమతులు, నాకు రావాల్సిన జ్యేష్ఠత్వము, నాకు రావాల్సిన దీవెనలు నన్ను మోసము చేసి నేను పొందవలసింది నాకు ఇవ్వకుండా ఎవరు పొందారండి? నా తమ్ముడు పొందాడు. ఎవరైనా పోనీలే పొందాడు అని వదిలేస్తామా? ఇప్పుడు ఒక్కోసారి చాలామంది కూడా చాలా గట్టి పట్టు పడుతూ ఉంటారు. వాళ్ళు కావాల్సింది పొందేదాకా విడిచిపెట్టరు. ఇప్పుడు ఏశావు పొందవలసినది వాళ్ళ తమ్ముడు పొందాడు.
అప్పుడు ఏశావుకు కూడా ఏమొచ్చింది అంటే యాకోబును చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఏంటంట? చంపేయాలన్న కోపం వచ్చింది. కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలకి కూడా ఒక విషయాన్ని చెప్తాడు. నీ పొరుగువానిది ఏదైనాను నువ్వు ఆశించద్దు. ఈరోజు చాలామంది పొరుగువారి వస్తువులంటే చాలా ఆశపడుతూ ఉంటారు. పొరుగువారు ఉపయోగించుకునే స్థలం అని తెలిసి కూడా కావాలని అక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే పొరుగువారి వాటి మీద మనం ఆశపడకూడదు. పొరుగువారిని మనం ఏం చేయకూడదంటే ఇబ్బంది కూడా పెట్టకూడదు. మనది మనమే వాడుకోవాలి, కానీ పొరుగు వారిది దౌర్జన్యంగా వాడుకోవడం అది తప్పు. కాబట్టి మనకు రావాల్సింది రాకపోతే ఎవరికైనా కూడా ఏమైందంటే చాలా కోపం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కోసారి స్టోర్ల దగ్గర చూస్తూ ఉంటారు, బిల్లు 37 రూపాయలు అయిందనుకో, 40 రూపాయలు ఇమ్మన్నాడు అనుకో, వెంటనే మనకేమొచ్చింది? ఏదో ఒక 2 మాటలు అంటాం, సచ్చినోడు 3 రూపాయలు నాకు ఇవ్వలేదు అని అంటామా? అంటే ఒకవేళ ఆడు ముందు అనకపోవచ్చు, ఇంటికి వచ్చాక ఏమంటాం మనం? ఇలాంటి పదాలు వాడుతూ ఉంటామా? అంటే ఎంత కోసం అన్ని తిట్టాం మనం? 3 రూపాయల కోసమే. ఈరోజు ఒక్కోసారి మన ఇంటి ముందు ఏదో పొయ్యి రాయింది పోసి చేయకూడదని చేశారనుకో, వెంటనే ఏమంటాం? ఏమొచ్చింది వీళ్ళకి, ఇలా పోసి వచ్చారు అంటే. ఈ పదాలన్నీ వాడేది బయట వాళ్ళు ఎవరూ కాదు, క్రైస్తవులే. అంటే పొరుగువారిది ఏదైనా ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చిద్దని, పొరుగువారి వస్తువులు ఏదైనా పాడు చేస్తే వాళ్ళకి కోపం వచ్చిద్దని మనము తెలుసుకుంటే పొరుగువారి వస్తువుల మీద ఆశపడము, పొరుగువారి వస్తువులను పాడు కూడా చేయం. మేము కూడా ఒక ప్రార్థనకు వెళ్ళాం. మీకు బాగా అర్థం కావడానికి ఒక సందర్భం చెప్తాను. ప్రార్థనకు వచ్చినప్పుడు చెప్పులు అందరం బయట పెడతాం కదా. బయట పెడితే ఒక ఆయన కొత్త చెప్పులు వేసుకొచ్చాడు. వేసుకొస్తే ఎవరో వెళ్తూ దాన్ని టాయిలెట్కి తీసుకెళ్ళారు. టాయిలెట్ తీసుకొచ్చి పెట్టారు. ఈ చెప్పులు గల ఆయన వచ్చాడు, యమా కోపంగా వచ్చాడు. ఎవరు నా చెప్పులు తీసుకెళ్ళిపోయింది అని అంటున్నారు. ఎవరో కాదు, ఆయన బాగా ఇష్టపడే ఆయనే తీసుకెళ్ళాడు దాన్ని. ఇప్పుడు ఆయన కోపాన్ని చూసి ఈ చెప్పులు వేసుకున్న ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే చెప్తే ఎలా మాట్లాడతాడో అని ఇతను కూడా భయపడిపోతున్నాడు. ఇతని వయసు 70 ఏళ్ళు, చెప్పులు గలవాడి వయసు 35 ఏళ్ళు. కానీ వయసుకు తారతమ్యం ఉండదు. మన వస్తువు ఎవరైనా వాడుకున్నారనుకోండి, అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనకేమొచ్చిందంట? చాలా కోపం వచ్చింది. నిజంగా కొంతమంది చూడండి, ఇంట్లో ఛార్జర్ ఇమ్మన్నా కూడా ఎవరు, ఒక్కోసారి మంచినీళ్ళు ఇమ్మన్నా కూడా ఎవరు, కూలింగ్ నీళ్ళు ఇమ్మన్నా కూడా ఎవరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఈరోజు ఏది ఇవ్వకూడదని ఆశపడుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా పొరుగు వారి దగ్గర ఏది ఆశించకపోయామనుకోండి, అసలు ఏ గోళ కూడా ఉండదు. ఉన్నదాంతోనే సంతృప్తి. వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళే తాగుదాం, చల్లనీళ్ళు ఉంటే చల్లనీళ్ళే తాగుదాం. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనకు ఎవరికైనా చెందవలసింది చెందకుండా మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏమొచ్చిందంటే, మొన్న కూడా ఒక సహోదరులు చెప్తున్నారు, నాకు స్వీట్ ఇవ్వలేదు బ్రదర్ అంటున్నారు. స్వీట్ నాకు ఇవ్వకుండా డబ్బాలో పక్కన పెట్టారు బ్రదర్ అంటున్నారు. పోన్లేండి, 2 రూపాయలు 5 రూపాయల స్వీట్ అంతే కదా. కొంతమంది కూడా విచక్షణ జ్ఞానం లేకుండా పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జనాలు ఉన్నప్పుడు అందరికీ పంచాలిగా. జనాలు ఉన్నప్పుడు పక్కన దాసామంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాధ అనిపించదా? అంటే నేనేం చెప్తున్నానంటే, ఇవ్వవలసింది ఇవ్వాలి, దాయవలసింది దాయాలా. ఎదుటి వారిని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఒకటేమో నొప్పించే మాటలు మాట్లాడకూడదు, రెండోదేమో పొరుగువానిది ఏది కూడా మనం ఆశించకూడదు. ఒకవేళ ఆశించడం మొదలు పెడితే అవతలోడికి ఏమొచ్చిద్దంటే కోపం వచ్చిద్ది అని చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూద్దాం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమాలుకొనెను. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనం తర్వాత 30వ వచనం చదువుతున్నాం.
అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చరిత్రలో ఈ ఉపమానంలో కూడా ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు వచ్చి ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇచ్చేసే, నా బతుకు నేను బతుకుతానన్నాడు. చిన్న కొడుకు తాను తీసుకుని వెళ్ళవలసిన ఆస్తి అంతా కూడా తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయి దానిని ఏం చేశాడంటే, తన ఆస్తిని వేశ్యలతో తినివేసి, అంటే వేస్ట్గా ఖర్చు పెట్టాడు. అంటే తన జలసాలకు ఖర్చు పెట్టాడు అంటారు కదా, జలసాలతో ఖర్చు పెట్టాడు. జలసాలతో అంటే ఎవరైనా కూడా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టినా, అనవసరంగా అంటే వేస్ట్ చేసినా కూడా మనకేమనిపించింది అంటే చాలా కోపం వచ్చింది. కాబట్టి మన జీవితంలో మంచినీళ్ళు మొదలుకుని తినే అన్నం వరకు, వేసుకునే గుడ్డ దగ్గర నుంచి సమస్త విషయంలో కూడా మనం ఏది కూడా ఏం చేయకూడదంటే వేస్ట్ అనేది చేయకూడదు, వృధా చేయకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, నొప్పించే మాట్లాడితే కోపం వచ్చిద్ది, ఎదుటివాడిది ఏదైనా ఆశిస్తే అవతల వాడికి కోపం వచ్చిద్ది. అదేవిధంగా ఏదైనా కూడా ఎవరైనా వృధా చేసినా కూడా మనకేమొచ్చిందంటే కోపం వచ్చింది. చాలామంది తిడుతూ ఉంటాం, వీడు తాగి తాగి డబ్బులంతా కూడా నాశనం చేశాడు. ఇప్పుడు బాధ తాగాడనా డబ్బులు నాశనం అయ్యాయనా? బాగా ఆలోచించేసి చెప్పండి. తాగితే బాధ కాదు, తాగి డబ్బులన్నీ కూడా, అంటే తాగే వాళ్ళు కూడా ఏదో వాళ్ళ ఒళ్ళు నొప్పులకో వాళ్ళ వ్యసనానికో కొంచెం తాగితే మనకి ఏం బాధ ఉండదు. తాగేసి ఇంట్లో కూర్చుంటే కూడా మనకు పెద్ద బాధ ఏమీ ఉండదు. కొంతమంది తాగేసి నోరు జారడాలు, తాగేసి డబ్బులంతా వేస్ట్ చేయడాలు, ఇలాంటివి చేస్తే మనకు కూడా ఏమనిపించింది అంటే చాలా కోపం కూడా వస్తూ ఉంటుంది. ఆ కోపంలో కర్రలు ఇసురుతాం, రాళ్ళు ఇసురుతాం, వాళ్ళకేం తగలో, మరలా అవి మనకే తగులుతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, కోపం ఎందుకు వచ్చింది అంటే ఇప్పటిదాకా మనం చూసాం, ఎవరైనా నొప్పించే మాటలు మాట్లాడినా కోపం వచ్చిద్ది, ఎవరైనా ఏదైనా మనది లాక్కుంటే మనకు కోపం వచ్చిద్ది, ఎవరైనా వేస్ట్ చేసినా, ఎవరో సొమ్ము కాదు మన సొమ్ము వేస్ట్ చేస్తే మనకి కోపం వచ్చిద్ది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బాగా మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ప్రార్థన పెట్టుకున్నాను, నా దగ్గర ఒక 100 కమలాకాయలు తెచ్చాను, కానీ ఈ 50 మంది జనాలే ఉన్నారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కాయ ఇచ్చా. ఎంత ఇచ్చానంట? 100 కాయల్లో 50 మంది తీసుకుంటే ఇంకెన్ని కాయలు మిగులుతాయి? 50 కాయలు. ఇప్పుడు ఒకళ్ళు గబుక్కుని ఒక సంచి పట్టుకుని 10 కాయలు వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? కోపం వచ్చిద్దా? అయితే ఎవరికి కోపం వచ్చిద్ది? తీసుకెళ్ళినోడికి కోపం వచ్చిద్దా? తీసుకొచ్చినోడికి కోపం వచ్చిద్దా? నాకు కోపం వచ్చింది. తీసుకెళ్ళేవాడికి ఎందుకు కోపం వచ్చింది? ఆడు ఎలా తీసుకెళ్తాడు? ఆనందంగా తీసుకెళ్తాడు. ఆడికి కూడా ఎప్పుడు కోపం వచ్చింది అంటే 10 కమలకాయలు తీసుకెళ్ళిపోయాడు కదా, వీడి దగ్గర ఎవడైనా గబుక్కులు లాక్కున్నాడు అనుకో, వీడికి చాలా కోపం వచ్చింది. ఏదో కొన్నోళ్ళలాగా నా వస్తువు లాక్కుపోతున్నావు అంటే మనకు కూడా ఎప్పుడు విలువ తెలిసిద్ది అంటే, నిజంగా కొంతమంది రానోళ్ళకి కూడా తీసుకెళ్తాం ఇస్తారని అంటారు. మనం ఎప్పుడు అలా అడగకూడదు. వచ్చిన వాళ్ళు మనకే, నా కొడుకు ఇంట్లో ఉన్నాడు, నా మనవడి ఇంట్లో ఉన్నాడు, నా మనవరాలు ఇంట్లో ఉంది అంటే అలా తీసుకెళ్తూ ఉంటారు బయట కొంతమంది. అంటే కానీ ఇచ్చేవాడికి ఎలా ఉంటుందంటే, నేను తీసుకొచ్చింది ప్రార్థనలో ఉన్నోళ్ళకి కదా, ప్రార్థన రానోళ్ళకి ఎందుకు ఇస్తాను అని కోపం వచ్చిద్దా? కాబట్టి ప్రియ సహోదరులారా, దేనినైనా కూడా దుర్వినియోగం చేస్తే మనుషులకి కోపం వచ్చిద్ది. అయితే ఇప్పటిదాకా కోపం ఎందుకు వచ్చిద్దో చాలా విషయాలలో మనం నేర్చుకున్నాం. మరొక విషయంలో కోపం వచ్చింది, మన ముందు ఎవరినైనా పొగిడితే మనకు కోపం వచ్చింది. మేము కూడా ఒక్కోసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మీ నాన్న చాలా మంచోడని నాతో అంటుండే, అంటే మేము పిచ్చోళ్ళమా అంటే ఒక్కోసారి ఇలా పొగుడుతూ ఉంటారు. నేనేం మాట్లాడను, అవునండి మంచోడని, నేనైతే చెడ్డోడినేనండి అని చెప్తా, ముందే చెప్తా. ఎందుకు వాళ్ళతో అనిపించుకోవడం? అంటే ఈరోజు చాలామంది కూడా మన ముందుకు వచ్చి పొరుగుని పొగుడుతారు. అంటే పొగడకూడదు అంటే పొగడచ్చు, మనల్ని కించపరిచే విధంగా మన అవతల వాళ్ళని పొగడకూడదు. నచ్చదు, ఎవరికి నచ్చదు. ఇప్పుడు హన్నా పెన్నినా ఉంటారు, సవితలేనా అంటారు. పెన్నినాకేమో పిల్లలు పుట్టారు, హన్నాకి ఎవరు పుట్టలేదంటే పిల్లలు పుట్ల, నీకు పుట్ల 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 అంటున్నారు. పుట్ల 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 అంటే ఇంక పుట్టెడు బాధ వచ్చింది, అంతేనా?
అలాగే లేయా రాహేలు, రాహేలుకి పిల్లలు పుట్ల, లేయాకి పుట్టారు. రాహేలుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది, బాధ కూడా వచ్చింది. అలాగే మన దగ్గర లేనిది ఎవరో దగ్గర ఉంటే పెద్ద అనిపించదు, కానీ మన దగ్గర లేదు 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 అని ఎవరైనా గుచ్చి చెప్పారనుకో, మనకి వెంటనే ఏమొచ్చిందంటే కోపం వచ్చేస్తూ ఉండదు. కాబట్టి ప్రియ సహోదరుల, పొగిడితే మనసులో పెట్టుకోవాలా. ఒక్కోసారి ప్రత్యర్థుల దగ్గర పెట్టామనుకోండి, వాళ్ళ నచ్చని వాళ్ళ దగ్గర పొగిడామనుకోండి, ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తూ ఉంటుంది కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, కోపము ఇలాంటి సందర్భాలలో ఎదుటి వారికి వచ్చింది, మనకు కాదు, ఎదుటివారు. కాబట్టి మనకు అర్థమైంది కదా, ఎదుటి వారికి ఏ విషయంలో కోపం వచ్చిద్దో మనకు అర్థమైంది. కాబట్టి మనము ఎవరిని నొప్పించి మాట్లాడద్దు, మనము తోటివారిది ఏది కూడా ఆశించద్దు, మనము దేనిని కూడా వృధా చేయవద్దు, మనం ఎవరిని కూడా పొగడ్తలతో ముంచెత్తవద్దు. కాబట్టి ఎందుకు అంటే ఇలాంటి సందర్భాలలో ఎదుటి వారికి కోపం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బిడ్డలు కూడా, అక్షయ్ బాగా చదువుతుంది, అవిష్ బాగా చదవన్నాం అనుకోండి, మా పిల్లలకే కాదు మీ పిల్లలకైనా కోపం వచ్చింది. కాబట్టి మనము ఎవరికి కోపము తెచ్చే మాటలు, ప్రవర్తన మనము చేయకూడదు. అయితే రెండో పాయింట్, కోపం వల్ల ఏం వచ్చింది మనం చూద్దాం. కోపం వలన ఏం వచ్చిద్దో మనం చూసినట్లయితే, ఇందాక ఆదికాండం 27వ అధ్యాయంలోనే 43, 44 వచనాలు. ఇందాక ఇద్దరు అన్నదమ్ములకు కోపం వచ్చిందని చెప్పాను కదా, యాకోబుకి ఏశావుకి. ఏశావు పొందవలసిన గిఫ్ట్లన్నీ కూడా యాకోబు పట్టుకెళ్ళిపోయాడు కదా. ఇతను కోపంలో ఏమొచ్చింది అంటే 43వ వచనంలో, కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానునున్న నా సహోదరుడగు లాబాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు అంటున్నాడు. అంటే అవతల వ్యక్తి కోపం వచ్చింది కదా, ఆ కోపంలో దగ్గర ఉంటే కొట్టుకోవడమో చంపుకోవడమో జరిగిద్ది. కాబట్టి తల్లి ఏం చేసిందంటే, అరే బాబు నువ్వు ఇక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోను అంటే, కోపము ప్రవేశించడం వల్ల వాళ్ళ మధ్య దూరము పెరిగింది. వాళ్ళ మధ్య ఏమైందంట, ఇంతకుముందు కలిసిమెలిసి ఉండేవాళ్ళు కోపం తెచ్చే పని తమ్ముడు చేయడం వల్ల అన్నయ్యకి కోపం వచ్చింది. ఈ కోపము వాళ్ళిద్దరి మధ్య ఏం చేసిందంటే ఎడబాటును, అంటే దూరాన్ని పెంచింది. ఈరోజు ఒక్కోసారి కూడా బాగా కోపం వస్తే ఇల్లు వదిలి వెళ్ళిపో అని అంటూ ఉంటారు. నిన్న కూడా నాకు బాగా గుర్తు రావట్లా, నిన్న కూడా ఎవరి గురించో మాట్లాడుకుంటే వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నామండి, వాడే వెళ్ళట్లేదండి అంటున్నాడు. అంటే కోపం వస్తే ఎవరితో అయినా మనం ఎలా ఉన్నామంటే దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు నేనంటే మీ అందరికీ ఇష్టం కాబట్టి నిన్ను చూడగానే వందనాలు చెప్తారు, నవ్వుతూ ఉంటారు. ఒకవేళ నేనంటే ఇష్టం లేకపోతే నేను రాగానే మీ ముఖాలు ఎటు తిప్పుతారు, పక్కకి తిప్పుతారు. ఒకవేళ ఏదైనా నీళ్ళు ఉంటే కావాల్సి వస్తే రోడ్డు మీద కూడా కొడతారు. అంటే కోపం వస్తే ఏం చేస్తాం, అవతల ఉండి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఈ కోపము ఒక మనిషిలో ప్రవేశించడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ బంధాలు ఏమైపోతాయంట, దూరం అయిపోతూ ఉంటాయి. కాబట్టి బంధాలు దూరం అయిపోవడమే కాదు, అక్కడ అసమాధానంగా ఉంటుంది. అసమాధానంగా అంటే మాట్లాడుకోరు, ఇంకా ఏం చేయరంట, మాట్లాడరు. కాబట్టి మనము కోపపడడం వల్ల, మనం ఎవరికైనా కోపం తీసుకురావడం వల్ల మనం వాళ్ళకి దూరం అయిపోతాం, మనము వాళ్ళతో అసమాధానంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఎవరికీ కోపం తెప్పించకూడదు, మనం కూడా కోపం తెచ్చుకోకూడదు అని నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, మనం ఎవరికైనా కోపం తెప్పించామనుకోండి, కోపంలో వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే విమర్శిస్తారు. విమర్శ అంటే తిడతారు. నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఏమైపోతావో తెలుసా, ఇలా విమర్శించేవారిగా ఉంటారు. 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును, తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును.
ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మన జీవితంలో మనము ఎవరికైనా కోపం తెప్పించేటట్లుగా మాట్లాడినా, మనం ఒకవేళ కోపం తెచ్చుకొని మన తోటి వారిని మనం ఏమైనా ద్వేషించినా మనం ఎక్కడికి పోతామంటే నరకాగ్నికి పోతాం. మనం కోపపడకూడదు, మనం ఎదుటివాడికి ఏం తెప్పించకూడదంట, కోపం తెప్పించకూడదు. ఈ రెండిట్లో ఏది చేసినా మనం ఎక్కడికి పోతామంటే నరకానికి పోతాం. అంటే పరలోకం అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ నరకం అంటే అందరికీ బాగా తెలుసు. కానీ ఈరోజు మనము లెగిసింది మొదలుకొని మనం ఎవరో ఒకరికి కోపం తెప్పిస్తూ ఉంటాం. ఎవరో ఒకరికి ఎవరో ఒకరి మీద కోపపడుతూ ఉంటాం, లేదా కోపం తెప్పిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు వాక్యం మనకేం తెలియజేస్తుందంటే కోపపడద్దు, కోపము తెప్పించవద్దు. ఒకవేళ కోపం తెప్పిస్తే మీకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు బైబిల్లో మొట్టమొదటి గ్రంథంలోనే ఒకళ్ళు కోపంలో ఏమైందంటే ఒకడు మరొకరిని ఏం చేశాడంటే చంపేశాడు. ఈరోజు చాలామంది హత్యలు, చాలామంది భార్యాభర్తలు విడిపోవడానికి, చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోపోవడానికి గల కారణం ఏంటంటే కోపమే ప్రధానమైన కారణం. కాబట్టి మన జీవితంలో మనము కోపానికి దూరంగా ఉందాం, మనుషులకి దగ్గరగా ఉందాం. కోపానికి దూరంగా ఉందాం, దేవునికి దగ్గరగా ఉందాం. కాబట్టి మనం ఏమి అలవాటు చేసుకోవాలంటే, క్రైస్తవులుగా ఉన్న మనము ఏదో సమస్య వచ్చిందని ఎవరి మీద నోరేసుకుని మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు. అక్కడ బైబిల్లో ఏమంటున్నాడంటే, ఎవరినైనా వెద్దుడా అంటే వేస్ట్ ఫెలో, మనం ఒకళ్ళు వేస్ట్ ఫెలో అని కూడా అనకూడదంట. మనం ఎంతమందిని అంటాం, ఎంత తెలుసా అని అంటూ ఉంటాం. మనం ఎవరినైనా పొరపాటున వేస్ట్ ఫెలో అని అన్నా, మనం ఎవరినైనా వాళ్ళు నాకు ద్రోహం చేశారా అన్నా అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు వేస్ట్ ఫెలో అయినా, వాళ్ళు ద్రోహం చేసినా దానికి వాళ్ళు తీర్పు ఎవరికి చెప్పుకోవాలంటే లెక్క దేవుడికి చెప్పుకోవాలి. అది నీ పని కాదు. కాబట్టి క్రైస్తవులు చేయవలసిన లక్షణం ఏమిటి అంటే, మనం ఎవరిని వెద్దుడా అని కూడా అనకూడదు, మనం ఎవరిని కూడా ద్రోహి అని కూడా అనకూడదు. ఒకవేళ వాళ్ళు ద్రోహం చేయొచ్చు, మనకి ద్రోహం చేసిన వాడిని నువ్వు ద్రోహి అన్నావు అనుకో, నీకు తెలియకుండా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు మనము స్వర్గానికి వెళ్ళాలనో పరలోకానికి వెళ్ళాలనో నీళ్ళలో మునుగుతాం, పొద్దున్నే లెగుస్తాం, ప్రార్థనలకు వస్తూ ఉంటాం, రకరకాల విన్యాసాలు అందరం చేస్తూ ఉంటాం కదా, అన్ని మతాలలో చేస్తూ ఉంటాం కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీ నోటి మాట సరిగా లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు అయినా నువ్వు ఏం చేయాలి అంటే, ఈరోజు నుంచి ఈ విషయాన్ని నేర్చుకుని ఇంక ఈ వాక్యాన్ని ముగిస్తాం. కాబట్టి క్రైస్తవుడుగా నువ్వేం చేయాలి అంటే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడు. అంటే ఈరోజు బ్యాప్టిజం పొందిన తర్వాత, నేను బ్యాప్టిజం పొందాను, నేను నీళ్ళల్లో మునిగాను, నేను ప్రార్థనకి వెళ్తున్నానని చాలామంది ఆనందపడుతూ ఉంటారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటారు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, నువ్వు కోపాన్ని మానేయాలి. నువ్వు ఎవరి మీద ఆగ్రహాన్ని చూపించకూడదు, ఎవరి మీద దుష్టత్వాన్ని చూపించకూడదు, ఎవరిని బూతులు కూడా తిట్టకూడదు. ఒకవేళ వీటిని నువ్వు తిడితే నువ్వు క్రైస్తవుడు ఎప్పటికీ కూడా కావు. నిజమైన క్రైస్తవుడు వీటన్నిటిని కూడా ఏం చేస్తాడంటే విసర్జిస్తాడండి. మొన్న కూడా ఒక ఆయన చెప్తున్నాడు, విసర్జించాలి అంటే మనం 1, 2 ఒకవేళ బయటికి వదలకుండా లోపల దాచుకున్నాం అనుకో, ఏమైపోతుంది శరీరం? కిడ్నీలు పాడైపోయి, పొట్ట ఊపిపోయి కాసేపట్లో చచ్చిపోతాం కూడా. అంటే వేస్ట్ వాటిని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కూడా వదిలేయాలి. అలాగే వేస్ట్ లక్షణాలను కూడా మనం ఏం చేయాలంటే వదిలేయాల. వదలకుండా నేను వదులుకోలేకపోతున్నాను. చాలామంది కూడా ఎవరికైనా అలవాటు పడితే వదులుకోలేరు.
దేనికైనా అంటే తినడానికో తాగడానికో తిరగడానికి అలవాటు పడినా కూడా తొందరగా వదులుకోలేరు. అది మంచిది కాదురా అని చెప్పినా కూడా తెలుసు, కానీ ఎలా వదులుకోవాలో తెలియట్లేదు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎడిక్షన్ సెంటర్స్ పెట్టారు. ఎడిక్షన్ సెంటర్స్ అంటే ఏంటంటే ఎవరైనా మద్యానికి బానిస అయిపోతే, దేనికంట మద్యానికి బానిస అయిపోతే, పొగాకుకు బానిస అయిపోతే మా దగ్గరికి వాళ్ళని తీసుకురండి, డ్రగ్స్కి బానిస అయిపోతే మా దగ్గరికి వారిని తీసుకురండి, వాటిని ఎలా వదిలివేయాలో మేము చెప్తామని. నిజంగా కొన్నిటిని మనం పట్టుకున్నాక వదలలేము. స్నేహం కూడా చూడండి, కొంతమంది కాసేపట్లో కొట్టుకుంటారు, తర్వాత రోజు కలుసుకుంటారు. మొన్నే బూతులు తిట్టుకుంటారు, తర్వాత రోజు కలిసిమెలిసి సినిమాకి వెళ్తూ ఉంటారు. అంటే కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయంటే ఎన్ని జరిగినా కూడా వదులుకోబుద్ధి కాదు. కానీ చెడ్డవాటిని అయితే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే, మనకి నష్టం కలగక ముందే వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఒకవేళ మీరు ఇతరులను కోపం తెప్పించే మాటలు మాట్లాడినా, ప్రవర్తించినా, మీరు చేసే ప్రతి పని కూడా ఎవరికైనా కోపం తెప్పిస్తుందా, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరికైనా కోపం తెప్పిస్తుందా అని ఆలోచించేసి ఆ పనిని చేయాలి. అలా చేయకుండా మనము ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేస్తే అది మనకి ఎంతో నష్టాన్ని కూడా తీసుకువస్తుంది. కాబట్టి అదే 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక వచనాన్ని చెప్తున్నాడు. 21వ వచనం, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపకుడి. చాలామంది పిల్లలను కూడా భలే విచిత్రంగా పెంచుతూ ఉంటారు. వాళ్ళు కోపం తెప్పిస్తున్నారని వీళ్ళు కోపం తెచ్చుకుని అరిసి వాళ్ళని ఏదో కంట్రోల్ చేయాలనుకుంటారు. అరిస్తే కంట్రోల్ అవుతారా? ఒక్కోసారి కూడా కోతులు ఉంటాయి కదా, వాటి ముందెళ్ళి వీళ్ళు కోతి చేష్టలు చేస్తూ ఉంటారు. కోతి చేష్టలు చేస్తే అవి ఉషు బుషు అంటది. అవి ఏమనుకుంటుంది, రమ్మంటున్నాయి అనుకుంటుంది. దానికి మనకిలాగా భాష తెలియదు కదా. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు కోపం తెప్పిస్తున్నారని వీళ్ళు అరిసి వాళ్ళ మనసును ఏం చేస్తారంటే కృంగ చేస్తారు. మనం ఎప్పుడు పిల్లల మనసులను ఏం చేయకూడదంటే కృంగకూడదు. వాటి మీద అవగాహనను మనం ఏం చేయాలంటే కల్పించేవారిగా ఉండాలి. కాబట్టి మనం కోపాన్ని విసర్జించాలి. మనము ఎవరైనా మనకి కోపం తెప్పిస్తే అలా చేయకూడదు అని చాలా చక్కగా చెప్పేవారిగా ఉండాలి. చివరిగా ఒక వచనాన్ని చూపించి దీన్ని నేను ముగిస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నాతో పాటు కలిసి చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. సంశయము అంటే డౌట్స్. బాగా కొంతమంది ఒక పని చేయాలంటే చాలా 100 లెక్కలు అడుగుతారు, 100 డౌట్లు అడుగుతూ ఉంటారు. కానీ దేవుని మందిరంలో ఎలాగ ఉండాలంటే ఎవరూ కోప్పడకుండా, ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మన అందరము కూడా ఏం చేయాలంటే కోపము లేని వారే ప్రార్థన ఏ కోపంతో చేస్తే ప్రార్థన వినడా అంటే వినడు. ప్రార్థన కోపంతో చేస్తే ఏం చేయడంటే దేవుడు వినడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులు ఏం చేయాలంటే చెడ్డవాటిని విసర్జించాలి. చెడ్డవాటికి ఇతరులను మానిపించే మాటలు మనం మాట్లాడాలి. అలాగే చెడ్డవాటిని విడిచిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా ఇప్పటిదాకా మనం ఒకవేళ లేదు నేను కోప్పడతాను, నా స్వభావం ఇలా అయిపోయింది, నాకు కొంచెం బీపీ ఉంది అని ఎవరైనా అక్కడ చెప్తూ ఉన్నాడు, నీ కోపమే నీ కొంపను కూర్చును, లేదా నీ కోపమే నీ శత్రువు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యా బిడ్డల మీద, ఇరుగు పొరుగు వారి మీద, ఉద్యోగస్తుల మీద, ఎవరి మీద కూడా కోపం తెప్పించకూడదు. కోపం తెప్పించే పనులు కూడా చేయకూడదు. అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు ఏదో మౌనంగా ఉన్నావని నిన్ను నానా బూతులు ఇతరులు తిట్టినా కూడా నువ్వు మౌనంగా ఉండు. ఆన్సర్ ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా కూడా మిమ్మల్ని తిట్టిన వాళ్ళ దగ్గర మౌనంగా ఉండండి. ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రతికార్యం చేస్తారంటే ఒక్కోసారి అంటుండగా దేవుడు అన్నీ చూస్తాడని. అవును, దేవుడు అన్నీ చూస్తాడు, అన్నీ కూడా
వింటూ ఉంటాడు. కాబట్టి మీరు శాంతిని కలిగి ఉండండి, కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిగి ఉండవద్దని తెలియజేస్తూ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.